రైట్ ఇక బాలాపూర్ గణేష్ తెలుగు రాష్ట్రాల్లో ఈ గణేష్కి ఉండే ప్రత్యేకత వేరే అని చెప్పాలి. హైదరాబాద్లోని బాలాపూర్లో కొలువుదీరే ఈ గణేశుడు చాలా స్పెషల్. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆయనకు ఎంత ప్రత్యేకత ఉంటుందో ఆయన లడ్డూకు కూడా అంతకంటే ఎక్కువ ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఏడాది ఆ లడ్డూ ధర అంతకంతకు పెరుగుతూ ఆకాశం వైపు పరిగెడుతూనే ఉంది. గతేడాది ఏకంగా 30,01,000 రూపాయలు పలికింది ఈ గణేశుడి లడ్డూ ధర. 30 ఏళ్ల కిందట తొలిసారి 450 రూపాయలు పలికిన ఈ లడ్డు ప్రతి ఏడాది ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా పెరుగుతూనే ఉంది. బాలాపూర్ విఘ్నేశుడి లడ్డూను దక్కించుకోవడానికి చాలా మంది పోటీ పడుతుంటారు. ఈ లడ్డు ఎంతో మహత్యం కలిగినదిగా భావిస్తారు. ఈ లడ్డూను దక్కించుకోవడం అదృష్టంగా భావిస్తారు. ఒక్కసారి ఈ లడ్డూను దక్కించుకుంటే తమ జీవితాలు మారుతాయనేది వారి నమ్మకం. అందుకే పోటాపోటీగా ధర పెంచుతూ పోతుంటారు. 1980లో బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటైంది. కానీ లడ్డు వేలంపాట ప్రారంభమైంది మాత్రం 1994లో. ఆ ఏడాది వేలంలో 450 రూపాయలకు బాలాపూర్ గణపతి లడ్డూను కొలను మోహన్ రెడ్డి కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయనకు బాగా కలిసొచ్చిందని చెబుతారు. అప్పటి నుంచి వేలం ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. తొలి వేలంలో లడ్డూ దక్కించుకున్న కొలను మోహన్ రెడ్డి ఆ తర్వాతి ఏడాది కూడా 4,500 రూపాయలకు లడ్డూను వేలంలో సొంతం చేసుకున్నారు. ఇలా ప్రతి ఏడాది వేలంలో బాలాపూర్ గణనాథుని లడ్డూ ప్రసాదం ధర పెరుగుతూనే ఉంది. ఇలా ప్రతి ఏడాది పెరుగుతూ వచ్చిన లడ్డూ ధర 2002లో తొలిసారి 1,00,000 రూపాయలు దాటింది. 2004లో 2 లక్షలు, 2006లో 3 లక్షలు, 2007లో 4 లక్షలు, 2008లో 5 లక్షలు దాటేసింది. ఇక 2015లో ఏకంగా 10,32,000 పలికింది ఈ లడ్డూ ధర. ఆ తర్వాత ఏడాది అంటే 2016లో ఏకంగా 14,65,000కు చేరుకుంది. ఇక 2017లో 15 లక్షలు దాటేసింది బాలాపూర్ గణనాథుడి లడ్డూ ధర. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి అంజుమ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. అంజుమ, మనం చూస్తున్నాం ప్రతి ఏటా కూడా గణేష్ బాలాపూర్ గణనాథుడి లడ్డు ధరకి అయితే అత్యధిక ప్రాధాన్యత ఉందని చెప్పుకోవాలి. సో ప్రెసెంట్ అక్కడ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రేపు ఇటు లడ్డు వేలం విక్రయించే అవకాశం ఉంది కాబట్టి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఎస్ ప్రసన్న, బాలాపూర్ గణనాథుని దర్శనం చేసుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. తొలి రోజు నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది భక్తులు నగరం నలుమూలల నుంచే కాదు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా అంతకంతకు భక్తుల సంఖ్య పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా బాలాపూర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్త జనంతో నిండిపోయి కోలాహలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం బాలాపూర్ గణపతి ముందే ఉన్నాము. ఎంతో సుందరంగా బాలాపూర్ గణనాథుడు మనందరికీ దర్శనమిస్తున్నాడు. 21 అడుగుల్లో బాలాపూర్ గణనాథుడు భక్తులకి దర్శనమిస్తున్నాడు. ఏడాదికేడాది బాలాపూర్ గణనాథుని దర్శనం చేసుకునేటువంటి భక్తుల సంఖ్య పెరుగుతుందని కూడా కమిటీ నిర్వాహకులు అయితే తెలపడం జరిగింది. గత ఏడాది దాదాపు 9 లక్షల మందికి పైగా భక్తులు గణపతిని దర్శనం చేసుకుంటే ఈ ఏడాది ఇప్పటి వరకు 12 లక్షలకు పైగానే ఆ సంఖ్య చేరుకున్నట్లుగా కూడా కమిటీ నిర్వాహకులు అయితే అంచనా వేస్తున్నారు. ఇక బాలాపూర్ గణనాథుడు ఎంత ప్రత్యేకమో, ఎంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాడో ఆయన చేతిలో ఉన్నటువంటి లడ్డు కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఏడాదికేడాది ఆయన లడ్డు లక్షలకు పైగా వేలంపాటలో వెళ్తుంది. గత ఏడాది చూసుకున్నట్లయితే 30,01,000 రూపాయలకి లడ్డూని కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ ఏడాది కూడా లడ్డు వేలంపాటకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నట్లుగా మనకి గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ తెలపడం జరిగింది. సో ఈ రోజు రాత్రి 9:30-10 గంటల వరకు కూడా బాలాపూర్ గణపతిని దర్శనం చేసుకునేందుకు భక్తులకి అనుమతినైతే ఇస్తున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో అనేక మంది భక్తులు తరలి వస్తున్నారు కాబట్టి వారందరినీ అదే విధంగా వెనక్కి పంపించలేం కాబట్టి సో ఈ రోజు రాత్రి 9:30-10 గంటల వరకు కూడా లోపలికి వచ్చి దగ్గర నుంచి ఆయన దర్శనం చేసుకునే విధంగా కూడా ఆ వెసులుబాటుని కల్పిస్తున్నట్లుగా కూడా గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి నిర్వాహకులు అయితే తెలిపారు. ఈ రోజు రాత్రి మనకు ఈ గణనాథుని కదపడము, అదేవిధంగా రేపు నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నట్లుగా అయితే తెలపడం జరిగింది. సో రేపు ఉదయం 5 గంటల ప్రాంతంలో మనకి ప్రత్యేక పూజా
కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత గణనాథుడు బాలాపూర్ పురవీధులలో శోభాయాత్రకు వెళ్తాడు. ఇక 9:30 గంటల ప్రాంతంలో అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేటువంటి బాలాపూర్ గణనాథుని లడ్డు వేలంపాట కార్యక్రమం కూడా ప్రారంభమైపోతుంది. ఇప్పటికే లడ్డూని కైవసం చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుందని, ప్రస్తుతం దాదాపు 7 రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా కూడా కమిటీ నిర్వాహకులు అయితే తెలిపారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అని కూడా తెలుపుతున్నారు. అయితే లడ్డూని ఎవరైతే కైవసం చేసుకోవాలి అనుకుంటారో వారు గత ఏడాది 30,01,000 రూపాయలకు లడ్డూను కైవసం చేసుకున్నారు కాబట్టి అంత అమౌంట్ ను కూడా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు వేలం పాడాల్సి ఉంటుంది. సో గత ఏడాది తోటి పోలిస్తే ఈసారి దాదాపు 3-4 లక్షలకు పైగానే లడ్డు వేలం పాటలో వెళ్లేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా కమిటీ నిర్వాహకులు అయితే అంచనా వేస్తున్నారు. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇక్కడ మనకి బాలాపూర్ గణనాథుని దర్శనం చేసుకోవడానికి వస్తున్నటువంటి ఆ భక్తులతోటి మొత్తంగా ఈ మండపం అంతా కూడా కిక్కిరిసిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇక బాలాపూర్ గణపతి లడ్డుకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత ఆయన మండపం సెట్ కి కూడా ఉంటుంది. గత ఏడాది అయోధ్య రామ మందిరాన్ని పోలినట్లుగా మండపం సెట్ వేశారు. ఈసారి స్వర్ణగిరి ఆలయాన్ని పోలినట్లుగా మండపం సెట్ ని అయితే వేయడం జరిగింది. మనకు బయట నుంచి అంటే ఆలయం లోపలికి వస్తున్నటువంటి అనుభూతి, నిజంగానే స్వర్ణగిరి ఆలయంలో ఉన్నాము అనే అనుభూతి కలిగే విధంగా కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా ఆ నిర్మాణం అదే విధంగా ఉండే విధంగా కూడా నమూనా తోటి మండపం సెట్ అయితే వేయడం జరిగింది. సో లోపలికి మనం ఎంటర్ అయిన తర్వాత మనకి పద్మనాభ స్వామి మనకి దర్శనం ఇస్తారు, అనంత పద్మనాభ స్వామి. ఆ తర్వాత ఎదురుగా మనకు వెంకటేశ్వర స్వామి కూడా దర్శనం ఇస్తారు. ఇక సాధారణ భక్తులకి అదే విధంగా విఐపీలకి ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా బాలాపూర్కి తరలి వచ్చి ఇక్కడ గణనాథుని దర్శనం చేసుకుంటున్నారు. ఇక లోపల అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ఇటు పోలీస్ సిబ్బంది, అదేవిధంగా వాలంటీర్లు, వీరందరూ కూడా అడుగడుగున ఉండి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా చూసుకుంటున్నారు. సో ఒక్కసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ దర్శనం చేసుకొని బయటికి వెళ్ళేంత వరకు కూడా ఎక్కడ ఎట్లాంటి అంటే క్యూ లైన్ ఎక్కడ ఆగకుండా అది నిరంతరంగా కొనసాగే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు, కమిటీ సభ్యులు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది వీరందరూ కూడా చూసుకుంటున్నారు. చాలా మంది మహిళలు కూడా వస్తూ ఉంటారు కాబట్టి వారికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనకి విమెన్ పోలీసులు కూడా అందుబాటులో అయితే ఉండడం జరిగింది. ఆకతాయిల ఆట కట్టించేందుకు ఈవ్ టీజింగ్ అనేది ఉండకుండా వారందరూ ప్రశాంతంగా భగవంతుని దర్శనం చేసుకొని వెళ్లే విధంగా కూడా ఇక్కడ ప్రతి ఒక్క ఏర్పాటును అయితే పూర్తి చేయడం జరిగింది. సో ఒకసారి భక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. సో కొంతమంది భక్తులు అయితే మనతో పాటు ఉన్నారు, మరొకసారి అయితే వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము సికింద్రాబాద్ నుండి వచ్చాము. సో చూడొచ్చు అంటే ఇటు బాలాపూర్ పరిసర ప్రాంతాల నుంచే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వచ్చి ఆ గణనాథుని అయితే దర్శనం చేసుకుంటున్నారు. సో ఇంతింతై వటుడింతై అన్న విధంగా కూడా బాలాపూర్ గణనాథుని ప్రాముఖ్యత అనేది ఏడాదికేడాది పెరుగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందినటువంటి చరిత్ర ఉంది మన బాలాపూర్ గణనాథుడికి. ఆయన్ని దర్శనం చేసుకునేందుకు భక్తులందరూ కూడా ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు అని చెప్పొచ్చు. అంటే వినాయక చవితి ఎప్పుడు వస్తుంది, ఆయన్ని ఎప్పుడు దర్శనం చేసుకోవాలి అని కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటారు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని కూడా ఇక్కడికి రావడం జరిగింది. హాయ్ మా, ఎక్కడి నుంచి వచ్చారు? చైతన్యపూర్. ఇది ఫస్ట్ టైమా బాలాపూర్కి రావడం? ఎలా అనిపిస్తుంది మరి అంత పెద్ద గణపతిని దగ్గర నుంచి చూడడం? సంతోషంగా, చాలా సంతోషంగా ఉంది. ఎవరితో వచ్చారు? మా అమ్మ వాళ్ళతో. మీ మమ్మీ వాళ్ళతో వచ్చారా? ఓకే. సో ఓవరాల్ గా లోపల ఆ గణపతిని దర్శనం చేసుకున్నాక ఫీలింగ్ ఎట్లా ఉంది? చాలా అద్భుతంగా. సో చిన్న చిన్న పిల్లలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఆ బాలాపూర్ గణనాథుని ఆయన చేతిలో ఉన్నటువంటి ఎంతో మహత్తరమైనటువంటి ఆ లడ్డూని కూడా మనం చూడొచ్చు. 2 కిలోల వెండి ప్లేట్లో 21 కిలోల లడ్డూని ఆయన చేతిలో పెట్టడం జరిగింది. ఆ లడ్డూని కైవసం చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, కష్టాలు ఉన్నా తొలగిపోతాయని, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులందరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు. అందుకే ఏడాదికేడాది కూడా లడ్డు వేలం పాట వేస్తున్నటువంటి వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్నో లక్షలు వెచ్చించి కూడా వారు ఆ లడ్డూని కైవసం చేసుకోవాలని ఎంతగానో పరితపిస్తూ ఉంటారు. సో ఒకసారి విజువల్స్ లో లడ్డూని కూడా చూడొచ్చు. హనీ ఫుడ్స్ వారు ప్రతి సంవత్సరం కూడా బాలాపూర్ గణనాథునికి ఆ లడ్డూని ఇస్తున్నారని కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ నిర్వాహకులు అయితే తెలపడం జరిగింది. ఈ ఏడాది కూడా వారే స్పాన్సర్ చేశారు. సో మనం చూసుకున్నట్లయితే కూడా అంటే 1980లో మనకి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అనేది ఏర్పాటైంది. ఆ తర్వాత తొలిసారిగా 1994లో బాలాపూర్ లడ్డు వేలంపాట అనేది ప్రారంభమైంది. సో తొలిసారి జరిగినటువంటి
జరిగినటువంటి ఆ వేలం పాటలో ఒక వ్యవసాయదారుడు, ఒక రైతు కొలను మోహన్ రెడ్డి అనే ఆయన 450 రూపాయలకి ఆ లడ్డూని సొంతం చేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత ఎక్కడ ఆగకుండా నిరంతరాయంగా ప్రతి సంవత్సరం కూడా లడ్డూ వేలం పాట అనేది కొనసాగుతూనే ఉంది. అప్పుడు ఆయనకు జరిగినటువంటి మంచి ఏదైతే ఉందో ఆ మంచి అంతా కూడా ప్రతి ఒక్కరికి తెలిసి బాలాపూర్ గణనాథుని లడ్డూ సొంతమైతే నిజంగానే మనం అనుకున్నదంతా కూడా జరుగుతోంది, అన్ని విధాలా కూడా మనకి లాభం చేకూరుతోంది అని ప్రతి ఒక్కరూ విశ్వసించడం ప్రారంభించారు. అలా మనకి 450 రూపాయలతో మొదలైనటువంటి లడ్డూ వేలం పాట కనీ విని ఎరగని రీతిలో గత ఏడాది 30,01,000 రూపాయలకి వెళ్ళడం జరిగింది. అది కూడా కొలను శంకర్ రెడ్డి అనే ఆయన సొంతం చేసుకున్నారు. ఈ విధంగా మనకి ప్రతి సంవత్సరం కూడా బాలాపూర్ గణనాథుని లడ్డు వేలం పాట అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది. ఇక ఈ రోజు చివరి రోజు కావటంతో కూడా అనేక మంది భక్తులు అయితే బాలాపూర్ గణనాథుని దర్శనం చేసుకునేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం పూజా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి.